యోబు గ్రంథం 36వ అధ్యాయము మొదటి వచనం. మరియు ఎలీహు ఇంకా ఇట్లా నేను 2వ వచనం, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకను మాట్లాడవలసి ఉన్నది. 3వ వచనం, దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను. 4వ వచనం, నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు. 5వ వచనం, ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనినీ తిరస్కారము చేయడు, ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. 6వ వచనం, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. 7వ వచనం, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. 8వ వచనం, వారు సంకెళ్లతో కట్టబడిన ఎడలను, బాధాపాశముల చేత పట్టబడిన ఎడలను. 9వ వచనం, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును. 10వ వచనం, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. 11వ వచనం, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. 12వ వచనం, వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయెదరు. 13వ వచనం, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకొందురు, ఆయన వారిని బంధించునప్పుడు వారు మొర్రపెట్టరు. 14వ వచనం, కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు, వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటి దగును. 15వ వచనం, శ్రమపడు వానిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. 16వ వచనం, అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. 17వ వచనం, దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది, న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. 18వ వచనం, నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడుము, నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదవేమో జాగ్రత్త పడుము. 19వ వచనం, నీవు మొర్రపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించునా. 20వ వచనం, జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము. 21వ వచనం, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. 22వ వచనం, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. 23వ వచనం, ఆయనకు మార్గము నియమించిన వాడెవడు, నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును. 24వ వచనం, మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. 25వ వచనం, మనుష్యులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. 26వ వచనం, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. 27వ వచనం, ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. 28వ వచనం, మేఘములు వాటిని కుమ్మరించును, మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును. 29వ వచనం, మేఘములు వ్యాపించు విధమును
ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా. 30వ వచనం. ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. 31వ వచనం. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. 32వ వచనం. ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును. 33వ వచనం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. ఆమేన్.